హలో డాక్టర్ గారు, కాలి మంటలు షుగర్ వల్లనే వస్తాయి. అపోహ అండి. షుగర్తో పాటు వైటమిన్ B12 డెఫిషియన్సీ, నరాల బలహీనత, వెన్నుపూసలో నరం ఒత్తుకుపోవటం, ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. ఫ్యాటీ లివర్ తాగే వారికే వస్తుంది. అపోహ అండి. తాగని వారికి కూడా ఒబేసిటీ, హై కొలెస్ట్రాల్, రెస్టింగ్ లైఫ్ స్టైల్ ఉన్న వారికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. స్ట్రెస్ వల్ల షుగర్ పెరుగుతుంది. నిజమేనండి. స్ట్రెస్ వలన షుగర్తో పాటు చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయండి. కొబ్బరి నీళ్లు షుగర్ ఉన్న వాళ్ళు తాగకూడదు. అపోహ అండి. పరిమితంగా తీసుకోవచ్చు, అధిక మోతాదులో తీసుకోకూడదు. నిద్ర తక్కువ అయితే ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది. నిజమేనండి. రోజుకి 7 నుంచి 8 గంటలు నిద్ర అవసరం అండి. దీని వలన రోగ నిరోధక శక్తి, బాడీ రిపేర్ హెల్ప్ చేస్తుంది. థైరాయిడ్ ఉంటే బరువు తప్పకుండా పెరుగుతాము. అపోహ అండి. 2 రకాల థైరాయిడ్స్ ఉంటాయి. ఒక రకం థైరాయిడ్లో బరువు పెరుగుతారు, ఒక రకం థైరాయిడ్లో బరువు తగ్గుతారు. కొంతమందికిలో బరువులో ఎటువంటి మార్పు ఉండదు. విటమిన్ డి లోపం వల్ల మానసిక సమస్యలు వస్తాయి. నిజమేనండి. వైటమిన్ డి లోపం వల్ల బోన్ వీక్నెస్తో పాటు ఏ చిన్న పని చేసినా అలసిపోవటము, యాంగ్జైటీ, డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంది. డయాబెటీస్ కంట్రోల్లో లేకపోతే కిడ్నీ సమస్యలు వస్తాయి. నిజమేనండి. ఎక్కువ కాలం షుగర్ కంట్రోల్లో లేకపోతే రక్తనాళాలు దెబ్బతిని కిడ్నీతో పాటు గుండె సమస్యలు కూడా వస్తాయి. ఈసీజీ నార్మల్ ఉంటే గుండెకు వేరే పరీక్షలు అవసరం లేదు. అపోహ అండి. అన్ని రకాల గుండె సమస్యలు ఈసీజీలో గుర్తించలేము. అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి, లక్షణాన్ని బట్టి 2D ఎకో, TMT, యాంజియోగ్రామ్ చేయించుకుంటే మంచిది.